ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಆಂಧ್ರ ಪ್ರವಾಸಿಗರ ಆತ್ಮೀಯ ಸಮಾವೇಶ ಚನ್ನಸಂದ್ರದ ವಿವಿ ಕನ್ವೆನ್ಷನ್ ಹಾಲ್ನಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡಲಾಗಿದೆ. ಚಿತ್ತೂರು ಕ್ಷೇತ್ರದ ಅಭ್ಯರ್ಥಿ ಗುರುಜಾಲ್ ಜಗನ್ ಮೋಹನ್ ಅವರು ಕೂಡ ಭಾಗಿಯಾಗಿದ್ದಾರೆ. ಆ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ. ಈಗ మన అన్న ఎంతో దూరంలో ఉన్నా ఎంత పని మన మంచి పని అని చెప్పి మన ఆర్వి హరీష్ గారు ఇక్కడికి ఇచ్చేశారు. మరియు మన చిత్తూరు తెలుగుదేశం ముఖ్యస్థులు సుబ్బానాయుడు గారు, మన వెంకటస్వామి నాయుడు గారు, మరియు బి లోకనాథ్ నాయుడు గారు, వేణుగోపాల్ నాయుడు గారు, రాజేంద్ర నాయుడు గారు, ఎం ఉత్తమానంద నాయుడు గారు, మరియు మా సెక్రటరీ కమ్మవారి సంఘం సెక్రటరీ నీరజాచల్ గారు, మిగతా కమ్మవారి సంఘ కార్యసభ్యులు సదస్సులు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశ అభిమానులు సోదర సోదరీమణులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది మన పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు ఆ మీటింగ్ కూడా నేను అటెండ్ అయినాము. అతి ఎక్కువ సంఖ్యలో మన సోదరులందరూ ఇచ్చేశారు. ప్రవాసాంధ్రులందరూ ఒకే బాట ఒకే మాట, ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీ అయినా వారు ఏ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నా వారి జిల్లాలకు వెళ్ళి వారి కాన్స్టిట్యున్సీ గ్రామాల్లో వాళ్ళకు ఎప్పుడైనంత వరకు తన సహాయం చేసి మన పార్టీని గెలిపించాలని కూడా మరీ మీ అందరి తరఫున వేడుకుంటున్నాను. అదేవిధంగా మన ఆర్వి హరీష్ గారు చెప్పినారు, గురజాల జగన్మోహన్, ఆ పేరులోనే ఉంది గాంభీర్యం. అతను మేము సుమారు సంవత్సరాలుగా గమనిస్తుంటాము. అక్కడక్కడ మీటింగులకు వచ్చేవారు, పెద్దలతో కూడా కలిసేవారు. ఆయన ఏదైనా కానీ ఒక ఆశ పడితేనే ఏమైనా చేయగలం. యాస్పిరేషన్, ఇన్స్పిరేషన్, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, సక్సెస్ అవుతారు. ఎందుకంటే తప్పకుండా మనం మనస్ఫూర్తిగా ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది అందరి సహకారం కుదురుతుంది. ఇప్పుడే చెప్పారు మన ఆర్వి హరీష్ గారు, ట్రయాంగల్ ఫేవరిజమైన చిత్తూరులో ఇప్పుడు ఆయనకు సికే బాబు గారు కావచ్చు, శ్రీనివాసులు గారు కావచ్చు, ఇంకొకరు ముగ్గురు కూడా అక్కడ విరోధపక్షం అనేది లేదు. 90% మనకే ఫేవర్ అనిపిస్తుంది. అయినా కానీ ఎదుటి బలాన్ని మనం గొప్పగా యుద్ధానికి పోయినప్పుడు మనం ఎదుటి బలాన్ని గొప్పగా ఉందంటే మనం గెలిచేదానికి సాధ్యమవుతుందని మరీ చెప్తున్నాను. ఇక్కడ పాడితే పంగరాం దాస్ అని వాళ్ళ గురించి దుర్మార్గాల నుంచి వాళ్ళ గురించి ఏం మనం చెప్పేదొద్దు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక యూనివర్సిటీ సృష్టించేసినారు తిట్టేదానికి. కొంతమంది దానికే తయారు చేసి పెట్టినారు. దాని అంతా తయారు చేయాల్సిన పని లేదు. మన లీడర్, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు, ఆయన ఎంత ఓపికైనాడంటే ఎంత నిర్భయంగా ఆయన ఒక డిసిప్లైను, ఎంత కష్టకాలంలో కూడా ఆయన ఓపిక బట్టి అందరినీ సమాధానం చేసి అన్ని కష్ట నష్టాల్లో ఓర్చుకుని ముందుకు పోతున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలు చేయాలని వీళ్ళు ఎట్లంటే ఇతను ఉన్నాడు. ఈ పోకిరి సినిమాలో మన ప్రకాష్ రాజ్ గారికి ఒక డైలాగ్ ఉంది, నేను మనుషులను తొక్కుకుంటూ పైకి వచ్చాను, నేను కబ్జాలు చేస్తూ పైకి వచ్చాను, ఆక్రమణ చేస్తున్నదంటే నాకు ఇష్టం అని అన్ని అయినాక నన్ను వదిలేయండి బాబు అని పెట్టుకుంటాడు. లాస్ట్లో వాడు పోయేది పోతాడు. అదే గతి జగన్ కూడా వచ్చిండేది ఇప్పుడు. కాబట్టి మనం మన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ మన 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 జిల్లాలో 7 సీట్లు ఉన్నాయి. దాంట్లో 6 సీట్లలో 3 100% గెలుస్తాయనే ఉద్దేశం ఉండింది. ఇప్పుడు 1 వీక్గా వాతావరణం మారింది. పూతలపట్టు కావచ్చు, గంగానల్లూరు కావచ్చు, నెక్ ఫైట్ ఉంది. అది కూడా తప్పకుండా 50 సీట్లు మెజార్టీతో వస్తుంది. ఆ 2 కాన్స్టిట్యున్సీల కన్నా ఇప్పుడు చిత్తూరు ఫేవర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి 50-60 వేలు మెజార్టీకి ఎక్కువగా గెలవాలని మనం అందరూ కోరుకుంటూ అందరూ పోయి నిస్వార్థంగా పనిచేయాలని మరీ కోరుకుంటూ నాకు మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుస్తూ నేను వివరించుకుంటాను. రాజగోపాల్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత వారం బెంగళూరు నుండి సంఘీభావ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ,
పార్టీ పైన విశ్వాసంతో, అభ్యర్థి పైన అభిమానంతో తమ సొంత ఖర్చులతో బెంగళూరు నుండి చిత్తూరుకి మేము ఉన్నామన్నా మీకు సపోర్టుగా అని సంఘీభావ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి రాజేంద్ర నాయుడు గారిని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఒక 2 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కుల పెద్దలు, పూజ్యులు, ఎస్ఐటి యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ ఎంఆర్ దోసానాయుడు గారికి, వేదికను అలంకరించిన అందరూ కుల బాంధవులకు, ఇక్కడ విచ్చేసిన కుల మహాశయులందరికీ నా ఒకటే విన్నపం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దయచేసి మనం ఇక్కడ వచ్చిన పర్పస్ ఏమంటే మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ వారి వారి కాన్స్టిట్యుయెన్సీస్ పోయి, అది చిత్తూరు కావచ్చు, పూతలపట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్కరూ ఒక 50 ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేసి 50 నుంచి 100 ఓట్లు ప్రతి ఒక్కరు వేయించి ఇక్కడ వచ్చిండే వాళ్ళే సుమారు 1.5 లక్షల ఓట్లు వస్తాయి మనకు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి పోయి 3 రోజులు 4 రోజుల ముందు నుంచి నిలుచుకొని దయచేసి అందరూ కష్టపడి ఈసారి మన పార్టీని మనం రూలింగ్ తెచ్చుకోవాలి. ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలకు, కష్టాలకు వచ్చి పార్టీని ముందుకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు, విజనరీ చంద్రబాబు నాయుడుతో పాటు మనంతా ప్రయత్నం చేసి ప్రయాణించి ఆయన్ని మన క్యాండిడేట్ని గెలిపించుకుంటే చంద్రబాబు గెలిచినట్టే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కృతజ్ఞతలు చెప్పించి జై తెలుగుదేశం, జై కర్ణాటక, జై ఇండియా. రాజేంద్ర నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లీలాశంకర్ గారిని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. లీలాశంకర్ గారి అమూల్యమైన సందేశానికి ముందుగా మన కార్యక్రమానికి అందరికీ నమస్కారం. నేను ఎంతో అభిమానంగా మా పెద్ద ఆయన పిలుచుకునే పెద్దలు దొరసామి నాయుడు గారికి, ఈనాటి కేంద్ర బిందువు అయిన జగన్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. హలో. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎక్కువ మందికి 1982లో రామారావు గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి ఓటు లేకుండా ఉండొచ్చు. బట్ 1982లో నేను ఫస్ట్ ఓటు వేసింది తెలుగుదేశం పార్టీకి. ఒక్కసారి 1982లో మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నడిపించడానికి మనలో రక్తం పొంగి అది ఉడుకులు వేసి ఆ పార్టీని మనం రామారావు గారిని సీఎం చేసినామో, అదేవిధంగా ఈసారి మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని, మన గురిజాల గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని, తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో రూలింగ్ రావాలని నా వినతి. గురిజాల గారికి నాకొక్క వినతి. గురిజాల గారు, జగన్ గారు నాకొక్క వినతి. మాది నగిరి నియోజకవర్గం. నేను చిత్తూరు పైన 2 నెలలకు ఒకసారి ఊరికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లోపం కనిపిస్తుంది. అక్కడ ఎప్పుడో మా కలెక్టర్ ఆఫీసు ఎదురుగా రామారావు గారి విగ్రహాన్ని తీసేసినారు. గురిజాల గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత నభూతో నభి భవిష్యత్ అన్నట్లు రామారావు గారి ప్రతిష్టాపన జరిపించాలని కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగు. లీలాశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ మన ఒక ముఖ్యమైన కార్యక్రమానికి అనుకోకుండా మన ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆయన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ సభకు తెలియజేశారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఈరోజు ప్రవాసాంధ్రులు బెంగళూరులో నివసిస్తున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి మీ హస్తాన్ని ఆమోదాన్ని తెలపాలి. మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మాజీ ముఖ్యమంత్రి మరణం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఒక ఊపులో స్పిక్ అయినప్పుడు వరకు సైలెంట్గా ఉండాలి. ఈరోజు ఇక్కడ బెంగళూరులో ప్రోగ్రాం చూస్తా ఉంటే ఇది చిత్తూరులో జరుగుతుందా, గుడిపాల్లో జరుగుతుందా, కట్టమంది నాకైతే అర్థం కాలేదు. ఎంత పెద్ద ఎత్తున వచ్చారంటే గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే కాకపోతే నా విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ట్రస్ట్ పెట్టి జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన గురజాల జగన్ గారు. మన చిత్తూరులో తోపుడు బండ్లు కావచ్చు, చిరు వ్యాపారులు గొడుగులు కావచ్చు, సంక్రాంతి కానీ దీపావళి కానీ అదే మాదిరిగా పేదవాళ్ళు పండుగ బాగా చేసుకోవాలని సొంత డబ్బులు పెట్టి చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాడు. గురజాల గారు ఒక్కటే చెప్పాడు, సార్ ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం, తృప్తి లేదు, చిత్తూరుకి ఎమ్మెల్యే గారు నా కోరిక, అప్పుడు ఇంకా బ్రహ్మాండం అంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గురజాల గారు మీరు చిత్తూరుకి వెళ్ళి మీ కార్యక్రమాలు చేస్తాను ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలని ఆ రోజు చేశాం. ఈ రోజు కూడా అదే పరిస్థితిలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు చిత్తూరు అర్బన్ కానీ రూరల్ కానీ గుడిపాల్లో చాలా అద్భుతంగా మీటింగ్లు చేస్తున్నారంటే అది నా గురజాల పైన నమ్మకం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఒక క్రెడిబిలిటీ అన్ని కలిసిన వ్యక్తి, అంతకంటే క్యాష్ కూడా ఇంపార్టెంట్ రాజకీయాలు చేయాలంటే అన్ని కలిగిన వ్యక్తి మన గురజాల జగన్ గారు. నాకేం అనుమానం లేదు. ఏ రోజు చిత్తూరులో ఒక స్మగ్లర్ పోటీ చేస్తున్నాడు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన గురజాల జగన్మోహన్ గారు ఎక్కడ కానీ ఇల్లీగల్గా లేకుండా లీగల్ గా డబ్బు సంపాదించారు. అదే గీతాంజలి స్కూల్స్ కావచ్చు, అదే మాదిరిగా ఇండస్ రియల్ ఎస్టేట్ చేయడం, చాలా వ్యాపారాలు ఒక పగడ్బందీగా చేసి గవర్నమెంట్ కి పన్నులు కట్టి తన సొంత డబ్బుతో చిత్తూరుకు నేనుంటానని ముందుకొచ్చిన వ్యక్తి మన గురజాల జగన్ గారు. ఏదో చిత్తూరు జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా చాలా వెనుకబడి ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. ఇరుకైన రోడ్లు, యూనివర్సిటీ లేదు. ఇవన్నీ తీరాలంటే గురజాల జగన్ గారిని ఎమ్మెల్యే గెలిపిస్తామని కంకణం కట్టుకోవాలి. ఇంకో విషయం మీకు చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. కౌరవ వధ జరిగి తీరాలంటే మన బెంగళూరులో వ్యాపారాలు కూడా కొన్ని రోజులు కట్టిపెట్టి చిత్తూరుకు వెళ్లి అందరినీ కోఆర్డినేట్ చేసి గురజాల గారిని ఎమ్మెల్యేగా ఏ రకంగా వేయాలి, అందరితో ఒక చర్చా కార్యక్రమాలు పెట్టాలి. డబ్బులు కావాలంటే ఎమ్మెల్యే సంపాదించుకోవచ్చు. టికెట్గా అడిగానారా మీరు గురజాలకి? టికెట్ ఇచ్చాం, గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకా చాలా మంది భక్తులు మాట్లాడాలి. నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా మాట్లాడితే నాకు అలుపు తలుపు లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా మా భార్య కూడా ఈ మధ్యనే డెలివరీ అయింది, 2 నెలలు అయింది. గురజాల గారి కమిట్మెంట్ చూసి మా భార్యను సైతం అక్కడ వదిలేసి గురజాల గారు మా అండగా ఉంటారు, నెల పాటు చిత్తూరులో ఉండి అసెంబ్లీకి వెళ్ళేదాకా ఉంటానంటే ఆమె కూడా సరే చూడండి అని చెప్పారంటే గురజాల గారి మీద అభిమానం ఎంతుందో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై హింద్. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు నాయుడు గారే వచ్చి సందేశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ఒక్కసారి తమ కరతర తెలుగుతూ అతనిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు దర్శన్ నాయుడు గారిని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉండేటువంటి సంఖ్య పెద్దలు, ఇక్కడ చేసినటువంటి సదస్సుగా
జగన్ ఎమ్మెల్యే చేయాలని మనం అందరూ చేసినట్టుగా అది జయప్రదం చేయాలా. జగన్ ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ రావాలంటే మనం అందరూ మనసు చేసి ఎమ్మెల్యే చేయాలి. ఏం క్యాపిటల్ లేదే. ఎంటైర్ వరల్డ్ సైజ్ జగన్నాథ్ రెడ్డి చేసిందేదంతా అన్యాయాలు చెప్తున్నాడు. బట్ నేను చెప్తున్నాను చాలా తప్పులు చేసినాడు అన్నట్లు అనుమానం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పని చేసినాడు. ఇది మంచి పని అంటే చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించింది మంచి పని. మీరు అడగచ్చు ఏమండి వాళ్ళకి చెప్తారు. అవును, చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోకపోయి ఉంటే న్యూయార్క్ నుంచి, వాషింగ్టన్ డీసీ నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఎంటైర్ వరల్డ్ చంద్రబాబు కాంట్రిబ్యూషన్ ఏమి, దేశానికి చంద్రబాబు ఏం చేస్తున్నాడు అని కనిపించేదానికి సీఎం చేసినటువంటి పెద్ద ఉపకారం. ఈ పొద్దు చంద్రబాబు నాయుడు వరల్డ్లో ఇంత ప్రసిద్ధి అయినాడంటే బికాస్ వీ షుడ్ ఆల్సో థ్యాంక్ ది చీఫ్ మినిస్టర్ బికాస్ ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ సెండింగ్ టు ది జైల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చిత్తూరు మీకందరికీ తెలిసినట్టుగా ఈ మధ్యలో 2 డిస్ట్రిక్టులు చేసినారు. ఒకటి తిరుపతి, రెండోది చిత్తూరు. మొదలైన మనకు కనీసం చిత్తూరు ఉంటే తిరుపతి ఒక భాగంగా ఉండాలి. అప్పుడు మనం అందరూ గర్వపడుతూ ఉంటుంది. మనకు యూనివర్సిటీ ఉంది, తిరుపతి యూనివర్సిటీ ఉంది, అంతేకాదు ఎన్ఐటి ఉంది, ఐఐటి ఉంది అని వెంట చాలా చెప్తుంది. మనం స్నేహితులారా ఈరోజు మనం ఇదంతా ఏం చెప్పుకోలేదు. భాగమైన తర్వాత తిరుపతి లేదు, చిత్తూరులో ఏమీ లేదు. చిత్తూరులో ఉండేది ఏమంటే ఎండ తప్ప చిత్తూరులో ఇప్పుడు మనకి ఏమీ లేదు. కాబట్టి నేను జగన్మోహన్ అడుగుతున్నాను, ఈ 5 సంవత్సరాలు నువ్వు ఒక కొత్త చరిత్రను సృష్టించాలి. 5 సంవత్సరాలు ఊరికే గెలిచిపోయేది కాదు. యూనివర్సిటీ కావాలి, చిత్తూరుకి యూనివర్సిటీ కావాలి, ఫార్మసీ కావాలి, ఎన్ఐటి కావాలి. ఇవంతా చాలా అవసరం. ఎడ్యుకేషన్ లేకుండా డెవలప్మెంట్ లేదు. చిత్తూరు డెవలప్మెంట్ కావాల్సి ఉంటే ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ కావాలంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అంతా అవసరం ఉంది. ఇది చాలా అవసరం. కాబట్టి నా జ్ఞాపకం ఉంది, ఆదికేశవుడు శ్రీమతి ఆదికేశవుడు ఇచ్చినప్పుడు బెంగళూరు నుంచి 100 బస్సులు పోయి గెలిపించింది. ఇప్పుడు ఈ క్యాండిడేట్ను 100 బస్సులు కాదు 1000 బస్సులు పోవాలి బెంగళూరు నుంచి చేసి విజయవంతం